సంఘం మీద ఏదైతే లింగేశ్వర్ అనే వ్యక్తి మా మీద అబద్ధాలు చెప్పడం జరిగింది మీడియా మిత్రులకు మరియు పోలీస్ స్టేషన్లో. వాళ్ళ డాడీ లింగన్న అనే వ్యక్తి ఆదివారం రోజు చనిపోవడం జరిగింది 3 గంటలకు. అయితే 3 గంటలకు చనిపోవడం జరగడంతో లింగేశ్వరు మరియు వాళ్ళ అన్నయ్య సాయిలు పెద్ద మనుషులకు ఫోన్ చేయడం జరిగింది. అయితే సాయిలు ఇట్లా ఫోన్ చేయగానే పెద్ద మనుషులు అందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళడంతో లింగేశ్వర్ అనే వ్యక్తి ఆల్రెడీ మత్తులో ఉన్నాడు. అప్పటికే వాళ్ళ చిట్టి దావా జరగడం జరిగింది. అయితే ఇవన్నీ లింగేశ్వరు ఎప్పుడైతే సాయిలు పెద్ద మనుషుల దగ్గరికి వచ్చిందని లింగేశ్వర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో అంత లోపలన లింగేశ్వర్ అనే వ్యక్తి చిన్న కుమారుడు లింగేశ్వరు వాళ్ళ డాడీ బాడీని తీసుకొని అలా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అయితే మన హిందూ సంప్రదాయం ప్రకారము పెద్ద కొడుకే అంత్యక్రియల్లో అగ్గిపెట్టడం జరగాల, మరి బాడీ కూడా అక్కడనే ఉండాలని చెప్పేసి బాడీ అక్కడికి తరలింపడం జరిగింది. అయితే లింగేశ్వర్ చెప్పిన వాదన ఏంటంటే సంఘం మీద మా డాడీ దగ్గరికి నన్ను వెళ్ళడం, బాడీని ముట్టుకొనివ్వడం లేదు, నాకు 8,000 జరిమానా తీసిర్రు సంఘం వ్యక్తులు అన్నది అది అబద్ధం. అది ఎందుకు అంటే వాళ్ళ పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి ఆల్రెడీ ఆస్తి తగాదాలు ఉన్నాయి. అయితే లింగేశ్వర్ చెప్పిన వాదన ఏంటంటే సంఘంకి ఏదైతే మాకు ఆస్తి తగాదాలు ఉన్నాయో అవి ఇప్పుడే మా నాన్న బాడీ ఉన్నప్పుడే చెయ్యండి, మీరు చేస్తేనే అంత్యక్రియలు చేద్దాము అనడం జరిగింది. అయితే సాయిల్ అనే వ్యక్తి ఏమన్నాడంటే ఈరోజు ఆదివారం నాడే అంత్యక్రియలు చేయాలంటే లింగేశ్వర్ ఏమన్నాడు, ఇది కప్పిపుంచడానికి ఈరోజు ఆల్రెడీ సాయంత్రం 4 అవుతుంది, ఇప్పుడు అంత్యక్రియలు చేస్తే మా చుట్టాలు అందరూ కాబట్టి రేపు చేయండి అని చెప్పడం జరిగింది. అయితే సంఘం అందరం మేము కూడా ఆలోచించి దూరం చుట్టాలు రావాలి కాబట్టి మేము కూడా సరే అని చెప్పేసి ఆగాము. తనకు ఎలాంటి జుర్మానాలు తీయలేదు, తనకు సంఘం బహిష్కరణ ఏం చేయలేదు. మాకు వీడీసీ మెంబర్గా కూడా ఆ లింగేశ్వరే వెళ్తాడు. మా మెయిన్ లీడర్ అయిననే, అంటే సంఘంలో ఒక మెయిన్ లీడర్ ఉంటారు కదా ఊరి మీదకి వెళ్ళేది, అతనే కమిటీకి ఇది జరిగింది. మేము ఎలాంటి జుర్మానాలు తీయలేదు. తననే కావాలని తన తల్లిని పట్టుకొని రాజకీయం చేశాడు, శివ రాజకీయం చేశాడు. ఇలాంటి కుమారుని వాళ్ళు ఫ్యామిలీ సహిస్తుంది కావచ్చు, కానీ ఈ సంఘంని బదనం చేయడం అన్నది కరెక్ట్ కాదు. నిన్న నా తమ్ముడు జనక లింగేశ్వర్ నా మీద కులం మీద పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది. తనను సంఘ బహిష్కరించడానికి కేసు వేసింది. దీంట్లో నాకు నా సంఘ సభ్యులకు వారిపై కేసు పెట్టిన వారికి ఎలాంటి సంబంధం లేదు. కేసు ఎంతమంది పేర్లు 5 పేర్లు పెట్టిండు అంతే. అయితే మిగతా 40 ఆయనకే సపోర్ట్ ఉన్నట్లు కదా, ఆయనకు సపోర్ట్ ఉంటే కుల పరిస్థితులు ఎట్లా చేస్తారు, చేయరు కదా. అందుకే దాని మీద కుల బహిష్కరణ లేదు, ఏమీ లేదు, ఏం చేయలేదు. కావాలని పొలిటికల్ ఆయనకు అండతోని ఇదంతా చేస్తున్నాడు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాడైనా కాంగ్రెస్ పార్టీ పెద్దల ప్రోద్బలంతో చేస్తున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.